ఆదివారం ఓ బల్కంపేట అమ్మవారి కళ్యాణం కావచ్చు, ఇంకోవైపు ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి బోనాలు అనంతరం శ్రీ లాల్ దర్వాజ బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినాయి. ఒకవైపు ఆటలు పాటలు, ఇంకోవైపు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలతో ఆషాఢ మాసమంతా భాగ్యనగరం ఒక కళను సంతరించుకుంది. మొత్తం మీద ఈరోజు పాత బస్కి బోనం ఎత్తింది. ఎంతో మంది తరలి వస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు వాయిద్యాలు కూడా ఏ విధంగా అంటే ఏదైతే ఆలయం ముందు నృత్య సంస్కృత కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు కనువిందు చేసే విధంగా ఇలాంటి సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి బోనాల వేడుకలు జరుగుతుంది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యంగా వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశారు. మొత్తం 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనాలు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ముసల్బండ నుంచి. అవునా, ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి. ఎంతసేపు అవుతుంది వచ్చి? చాలా సేపు తొందరనే అవుతుంది దర్శనము ఈరోజు. అంటే ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారా? సమర్పిస్తాము. అంటే ఏంటి చరిత్ర ఏంటి? అమ్మవారు మాకు మంచిగా అనిపిస్తుంది కదా, మీరు పూజ చేస్తే బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తుందని నమ్మకంతో. మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ సింహవాహిని అమ్మవారికి చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నవాబుల కాలంలో మూసీ నది ఏదైతే వరద ప్రవాహంతో ముంచెత్తింది, ఆ కాలంలో ఎవరైతే నవాబుల రాజు ఉంటారో వారు అమ్మవారిని మొక్కుకొని షాటలో పసుపు కుంకుమ తీసుకెళ్లి మూసీ నదిలో కలిపారు. దాంతో అక్కడ వరద ప్రవాహం అనేది ఆగింది. లేకుంటే భాగ్యనగరం అంతా ముంచెత్తింది. అప్పటి నుంచి అమ్మవారిని ఎంతో కోల్చుతూ అమ్మవారి ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు అనేది జరుగుతుంది. ఆనవాయితీగా వస్తుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు బోనాల వేడుకలు తీసుకొని రేపు ఏదైతే రంగ కార్యక్రమం ఉంటుంది, రంగం కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నగర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఈ రోజు బోనాల వేడుకలు భాగ్యనగరంలో సికింద్రాబాద్లో ఏదైతే ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారికి జరిగినప్పుడు ఓన్లీ సికింద్రాబాద్ సంబంధించిన ఏరియా వాళ్ళు మాత్రమే చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు లాల్ దర్బార్ రోజు నగర వ్యాప్తంగా బోనాల వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆలయాలు ఉంటాయో అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు డప్పు చప్పుల్లో పోతురాజుల విన్యాసాలతో మొత్తం మారిపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎంతో అంగరంగ వేడుకలు జరుగుతాయి. అమ్మవారికి పొద్దున్నే లేచి బోనాలను తయారు చేసి బోనాలను ఇక్కడ తీసుకొచ్చి కుటుంబ సమేతంగా దర్శించుకొని సిచ్యువేషన్. ముఖ్యంగా దాదాపు 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకి మెడికల్ క్యాంప్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే దర్శనంకి ఏం డిఫరెన్స్ అనిపించింది మీకు? డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా ఈ సంవత్సరం? ఏమేమి నైవేద్యంగా పెట్టారు అమ్మవారికి? పరిమాణం, పెరుగు. చరిత్ర ఏమైనా మీకు తెలుసా? ఎవ్రీ ఇయర్ సమర్పిస్తారా? సమర్పిస్తాము. సమర్పిస్తే చాలా మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు మార్నింగ్ లేచి అమ్మవారికి నైవేద్యం వండి అనంతరం ఎంతో అందంగా పసుపు కుంకుమతో ఆ బోనాన్ని తయారు చేసి తీసుకొస్తున్నారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. రాత్రి 11 గంటల వరకు ఈ బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం అయ్యే కొద్దీ
అంటే ఇప్పుడు ఇప్పటివరకు చాలా అమ్మవారి ఆలయాలు జరుగుతాయి, కానీ ఈ ఆలయం ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. ప్రతి ఒక్కరు వస్తారు, చేస్తారు, వెళ్తారు. ఏ కోరిక అన్ని కోరికలు నెరవేరుతాయి. ఆమెకు తలుచుకొని మొక్కినామనుకో అన్ని కోరికలు నెరవేరుతాయి. అమ్మవారికి సారెలు ఏమైనా పెడతారా మీరు? పెడతాం, బియ్యం పోస్తాము, సారా పెడతాము, తొట్టెలు ఎగడతాం, అన్నీ చేస్తాం ఆమె. మళ్ళీ రేపు రంగం గురించి ఏమైనా రంగము తెలుసా మీకు? రేపు రంగం చెప్తారు ఇక్కడ. చెప్తారు. అది ఎలా ఉంటుంది? అది బాగుంటది, వినడానికైనా చూడడానికైనా బాగుంటది. అమ్మవారు వస్తుంది, ఆమె వచ్చి ఆమె ఉన్న మాట చెప్తుంది. ఉన్నది ఎట్లయితుంది, ఏం కథ, మీరు ఇట్లా ఉంటారు, మంచిగా ఉంటారు, మీరు నాకు మంచిగా చేసిల్లు కదా, నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అని చెప్తాను. నమ్ముతారా? అంటే నమ్ముతారు. ఆమె ఉన్నది కదా, ఉన్నది కాబట్టి మనం నమ్ముతాం. ఆమె ఉంటేనే మనం ఉన్నాం కదా. సో మొత్తం మీద పెద్ద ఎత్తున చిన్న పిల్లలకు బోనం ఎత్తి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంటే అమ్మవారి పైన ఉన్న భక్తి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎంతో అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్గా బోనాల వేడుకలు భాగ్యనగరంలో ఏ విధంగా మొదలయ్యో అదే విధంగా ఎండు కాబోతున్నాయి. ఈ రోజుతో బోనాలు అనేవి ఎండు కాబోతున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా ఉన్న అందరు మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున గుడులకు తరలి వచ్చి వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నవే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద దాదాపు 500 మంది పోలీసులు, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా అసౌకర్యాలు కలగకుండా ఈ భారీ బందోబస్తు బోనాల వేడుక జరిగే విధంగా చేశారు. కాసేపట్లో అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం వీఐపీ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వీఐపీ మూమెంట్ ఉంటే ప్రోటోకాల్స్ విషయంలో ఎలాంటి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవైపు సిపి కాల్స్ అందరూ దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు ప్రారంభమై ఈ రోజుతో ఆషాఢ బోనాలు అనేవి ముగియనున్నాయి. దీనికి నగర ప్రజలు పెద్ద ఎత్తున ఒకవైపు అంగరంగ వైభవంగా ఏదైతే వేడుకలు ఉంటారో వాటికి ఎండు కార్డు ఇవ్వబోతున్నారు. మొత్తం మీద ఈ రోజుతో ఏదైతే గోల్కొండలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఈ రోజు లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర ఎండు కాబోతున్నాయి. దీనికి సంబంధించి నగర వ్యాప్తం మొత్తం కూడా ఒక్కో ఆదివారం ఈ ఆషాఢ మాసంలో ఒక్కో ఆదివారం ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ఆదివారం ఒక్కో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. మొత్తం మీద ఈ రోజు సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి దాదాపు 120 ఏళ్ళ చరిత్ర ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తే తమ కోరుకున్న కోరికలు జరుగుతాయి, జరుగుతాయని పెద్ద ఎత్తున విశ్వసిస్తారు. దీంతో ఎక్కువ మంది పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి బోనాల సమర్పణ అనేది కొనసాగుతుంది. రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. కాసేపట్లో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కూడా కాసేపట్లో అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకోబోతున్నారు. ఇవి ఇక్కడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. పోలీస్ పర్పస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? మనతో పాటు డీజీపీ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలీసు ఎన్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు? ఎంతమంది పోలీసులు చేశారు? ఈ కార్యక్రమాలు దాదాపు 1500 to 2000 మెంబర్స్ ఉన్నారు. అన్ని స్పెషల్ టీమ్, క్రైమ్ టీమ్, షీ టీమ్స్, క్యూఆర్టీ, సిఎస్జీ కూడా పెట్టడం జరిగింది. మళ్ళాడు కోసం స్పెషల్ బోనం లైన్ కూడా ఉంది. వాళ్ళ భద్రత కోసం డే టైం, నైట్ టైం కూడా షిఫ్ట్ వైజ్ దాదాపు 10 షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఆ ప్లేస్లో ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన బోనాలు ఒక్కైతే అయితే పాత బస్సు బోనాలు అనేది ఒక్కైతే, ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు కావచ్చు, ఎలాంటి ఉమెన్ సేఫ్టీ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? విమెన్ సేఫ్టీ సంబంధించి మనము టెంపుల్ లోపల కూడా స్పెషల్ విమెన్ టీమ్స్ పెట్టాను. బయట కూడా షీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. అండ్ అన్ని చోట్ల కూడా సీసీటీవీస్ కూడా లైవ్ స్ట్రీమింగ్లో ఉంది. క్రైమ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. వీఐపీ మూమెంట్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్స్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? వీఐపీ కోసం లైజన్ ఆఫీసర్ పెట్టేసి అన్ని ట్రాఫిక్లో కూడా వాళ్ళు వీఐపీస్ లైజన్ ఆఫీసర్ కూడా లైజన్ పెట్టేసి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్లేస్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా డ్యూటీలో ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పాత బస్సులో జరిగే ఏదైతే లాల్ దర్వాజా బోనాలకు పోలీస్ పర్పస్గా అన్ని ఏర్పాట్లు చేసాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ, అదేవిధంగా సీసీ కెమెరాలు అనేది ఒకవైపు సీసీ దగ్గర మానిటరింగ్ చేసే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్స్, నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ఏదైతే కంట్రోల్ చేసే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒకవైపు డీజీపీ చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి
అక్కడలు కలగకుండా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే విఐపి మూవ్మెంట్కి సంబంధించి ఎండోమెంట్ కమిషనర్ ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ దాదాపు 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే మహిళల పట్ల అసభ్యంకరంగా ప్రవర్తిస్తారో వారిని కూడా వెంటనే గుర్తించి వెంటనే అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఎక్కడికక్కడ సీ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సౌత్ జోన్ డీజీపీ మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్.